కోలీవుడ్ స్టార్ ధనుష్, లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి తెలిసిందే కదా. అయితే వీరిద్దరి మధ్య వార్ ఒక రేంజ్ లో కొనసాగుతోంది. నయనతార కెరియర్, వివాహంపై రూపొందించిన ఒక డాక్యుమెంటరీ వల్ల ఈ వార్ మొదలైంది. డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మించిన ఒక సినిమాకి సంబంధించి కాపీరైట్ అంశం ఉంది. అయితే ఇద్దరి మధ్య వివాదానికి గల అసలు కారణం వేరే ఉందని కూడా టాక్. ఇద్దరి మధ్య తాజాగా జరుగుతున్న కాంట్రవర్సీ వెనుక అసలు కారణమేంటో తెలుసుకుందాం. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటుడిగా బిజీగా ఉంటూనే నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. వండర్ బార్ ఫిల్మ్స్ బ్యానర్ పై అనేక సినిమాలు నిర్మించారు. నాను రౌడీ దాన్ అనే సినిమాకి ధనుష్ నిర్మించారు. దర్శకుడు విఘ్నేష్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇందులో విజయ్ సేతుపతి హీరోగా, నయనతార హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా సమయంలోనే నయనతార విఘ్నేష్లకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమగా మారి వివాహం దాకా వెళ్లింది. తాజాగా నయనతార కెరియర్, వివాహం వీటన్నింటిపై ఒక డాక్యుమెంటరీ రూపొందించింది. అయితే నిర్మాత నుంచి అనుమతి రాకపోవడంతో ఆ సినిమా చిత్రీకరణ సమయంలో మొబైల్లో ద్వారా తీసిన కొన్ని సెకండ్స్ పాటు ఉన్న వీడియోని డాక్యుమెంటరీలో వాడారు. దీని గురించి ధనుష్ కాపీరైట్ కింద 10 కోట్లు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. ధనుష్ కోర్టును ఆశ్రయించడంపై నయనతార సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. 3 పేజీల లేఖను విడుదల చేసి ధనుష్పై నయనతార ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. డియర్ ధనుష్, దర్శకులైన తండ్రి, అన్న సహకారంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి గొప్ప నటులైన మీరు నా లేఖను చదివి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. నాలా ఒంటరి పోరాటం చేసేవారు ఎందరో ఉన్నారు. ఇండస్ట్రీలో ఎలాంటి సంబంధం లేకుండా ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. నెట్ఫ్లిక్స్లో నా కెరియర్కి సంబంధించి రూపొందించిన డాక్యుమెంటరీ కోసం నేను మాత్రమే కాదు, ఎంతో మంది ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తమపై పెంచుకున్న ప్రతీకారం ఇందులో భాగస్వామ్యమైన సభ్యులని కూడా ఇబ్బంది పెడుతుందన్నారు నయనతార. అందులోని అంశాలను వాడుకునేందుకు తాను 2 ఏళ్ల నుంచి అనుమతి కోరుతుందట. కానీ ధనుష్ ఇవ్వలేదని తెలిపింది. 3 సెకండ్ల క్లిప్ వాడుకున్నందుకు 10 కోట్లు ఇవ్వాలని కాపీరైట్ పేరుతో మీరు డిమాండ్ చేయడం బాధాకరం. ఇక్కడే మీ వ్యక్తిత్వం ఏంటి అనేది అర్థమవుతుంది. నోటీసులను మేము న్యాయబద్ధంగానే సమాధానమిస్తామని నయనతార తెలిపింది. అయితే ఇక్కడ వివాదానికి కారణంగా కనపడేది ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన సినిమాకి సంబంధించిన కాపీరైట్ అంశమైన. ఇద్దరి మధ్య ఈ స్థాయిలో వివాదానికి అసలు కారణం వేరే ఉందని సినీ పరిశ్రమకు సంబంధించిన కొందరు చెబుతున్నారు. 10 ఏళ్ల క్రితం విడుదలైన నాను రౌడీ దాన్ సినిమాకి ధనుష్ నిర్మాతగా కాగా, అయితే ఆ సినిమా నిర్మాణం కోసం ముందుగా అనుకున్నది 6 కోట్ల బడ్జెట్ అయితే సినిమా పూర్తి కావడానికి 12 కోట్లకు పైగా ఖర్చయిందట. ఆ సినిమా నిర్మాణం జరుగుతున్న సమయంలోనే నయనతార, విఘ్నేష్ కి పరిచయం ఏర్పడడం, వారిద్దరి మధ్య ప్రేమగా బంధం బలపడడం జరిగింది. ఇదే విషయం తాజాగా రూపొందించిన డాక్యుమెంటరీలో కూడా ఉంది. అయితే ఆ బడ్జెట్ అంతలా పెరగడానికి నయనతార కారణమని ధనుష్ అప్పట్లోనే మండిపడ్డట్టు కూడా ఇండస్ట్రీలో కూడా వార్తలొచ్చాయి. సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ధనుష్ అవమానించారట. అప్పటి నుంచి ఇప్పటి వరకు పగను పెంచుకున్నాడు అని తెలిపింది నయనతార. అందుకే కాపీరైట్ పేరుతో రిపోర్ట్ డిమాండ్ చేశారని, వారిని ఇబ్బంది పెడుతున్నారని పేర్కొంది నయనతార. సినిమా నిర్మాణానికి సంబంధించి బడ్జెట్ పెరిగిన అంశం నయనతార ఎక్కడా ప్రస్తావించినప్పటికీ ఇద్దరి మధ్య ఈ స్థాయిలో వివాదానికి అసలు కారణం మాత్రం అదే అని ఇండస్ట్రీలో వినబడుతున్న మాట. మరి ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే వారు క్లారిటీ ఇవ్వాల్సిందే.